అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి జాయిన్ అవుతున్నారు డాక్టర్ రామాంజనేయులు టీడీపీ ఎమ్మెల్యే. రైట్, రామాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, చూసిన మార్నింగ్ నుంచి మనకి ఫ్లెక్స్ల వివాదాలు కావచ్చు, ఇటు ఒకవైపు జగన్ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కదా. నిజంగానే సంక్షేమంలో లోపం జరుగుతోంది అన్నటువంటి మాటలకు ఏం చెప్తారు? అమ్మా, సంక్షేమానికి అర్థం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాలి. 35 సంవత్సరాలుగా పేదలకి నూకలు జొన్నలు ఇస్తే పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు 2 కిలో బియ్యం పెట్టి పేదల కడుపు నింపినటువంటి మహానుభావుడు. సంక్షేమం అంటే అది. పట్టా ఇళ్ళు లేవు అప్పుడు, గుడిసెలే, ఇంద్రమ్మ గుడిసెలు అనేవాళ్ళు. 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి ఇదే పేదల ఇళ్ళు అనేవాళ్ళు. అలాంటిది పక్కా ఇల్లు నిర్మించి సంక్షేమం అంటే చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారా 3,000 రూపాయలు పెన్షన్ని 4,000కు పెంచి 3 నెలలు పార్టీలో అధికారం లేనప్పుడు కూడా వారి అరియర్స్ ఇచ్చినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనంలో ఆ రోజు వైసీపీ నేత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పిల్లలు బడికి పంపండి, అందరికి 15,000 ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చాడు? ఒకరికి ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అది సంక్షేమం అంటే. విదేశ విద్య, పేదలు కూడా అమెరికాకు వెళ్ళాలని విదేశ విద్యనిచ్చి ఆ రోజు వేల సంఖ్యలో పంపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇలా చెప్పాలంటే 120 స్కీముల్ని వివిధ వర్గాల వారికి అందించి అందరి సంక్షేమాన్ని చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఆ స్కీములు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలకు ఉపయోగపడేటటువంటి సప్లాన్ నిధులు ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అయితే, ఆ సప్లాన్ని నిర్వీర్యం చేసి దారి మళ్లించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా సంక్షేమం కుంటుపడిందని చెప్పి ఈరోజు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. సంక్షేమం అంటే ఆ రోజు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో పేదలైనటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు, వివిధ వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడే 120 స్కీముల్లో రాష్ట్ర వాటా ఇవ్వకుండా పేదల నడ్డి విరగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అదే స్కీములు మళ్ళా రివైవ్ చేసి 92 స్కీములు ఇప్పటికే రివైవ్ చేసి అందరికి కూడా ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే సంక్షేమం. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్నది తెలుగుదేశమే. సంక్షేమానికి నిలువెత్తు సాక్ష్యం తెలుగుదేశం. అంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, అంటే రకరకాలుగా ఆరోపణలు ఒకరి మీద ఒకరికి. ఇందాక మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయము, ఎవరితో వివాదాలకు వెళ్ళము అని చెప్పారు. అంటే ఒకప్పుడు జగన్ పాలనలో కూడా ఇలాంటి డైలాగ్స్, బాధుడే బాధుడు అనేది కూడా ఎక్కువ నినాదాలు అప్పట్లో ఎత్తుకున్నాయని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇది రావటం ఇలా అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు? అమ్మ, బాధుడే బాధుడు అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారంటే దానికి అర్థం ఉంది. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని బాధుడు అన్నారు. చెత్త మీద పన్ను వేసి ప్రజలు నడ్డి విరగొట్టినటువంటి వైసీపీ ప్రభుత్వానికి బాధుడు అన్నాం. 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు బాధుడు అన్నాం. ఇదే బాధుడు అంటే. ఈరోజు ఎక్కడ కూడా పన్ను పెంచలేదు, ఎక్కడ కూడా ఎవరి మీద బరువు పెంచలేదు. మరి ప్రజలకు ఇబ్బంది పడకూడదని 3 సిలిండర్లు ఇచ్చి ఈరోజు అందరి పిల్లలకి చదువుకోవడానికి ఉపాధి కల్పించి సహాయం అందించేటటువంటి వ్యక్తిది బాధుడు ఎలా అవుతుంది? ఆ బాధుడు అనే పదానికి వైసీపీ ప్రభుత్వం నిలువెత్తు సాక్ష్యం అంతే తప్ప ఈరోజు ప్రజల్ని ఆదుకునేటటువంటి, సంక్షేమాన్ని అందించేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ పదం వర్తించదు. పదాలు వర్తించమని చెప్తున్నారు. ఒకవైపు ఇప్పుడు రప్పా డైలాగ్ మాట్లాడడంలో తప్పే ఉంది అని అంటున్నారు. ఒకవైపు జగన్ చూస్తున్నాం మనం. దానికి ఎందుకు యువకుడి మీద పోలీస్ కేసులు పెట్టడం, ఇదంతా ఎందుకు కావాలని బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు మరి? అమ్మా, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం తల్లి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు రాజ్యాంగంలో పెట్టినటువంటి షరతులు మనము పాటించాలి. ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రతి మాట మీద ప్రజలకు ప్రభావం ఉంటది. ఎక్కడో సినిమాలో ఒక డైలాగ్ పెడితే అది తెర మీద, పబ్లిక్ లో
ప్రజల సమక్షంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు మాట్లాడేటప్పుడు ఆర్టికల్ 19A1 వాక్ స్వాతంత్రం ఉంది, కానీ మితిమీరినటువంటి వాక్ స్వాతంత్రం అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన లేదా ఇతరులకు హాని కలిగించే విధంగా రెచ్చగొట్టినా అది ఆర్టికల్ 19(2) ప్రకారంగా నేరం అవుతుంది. కాబట్టి నేరం చేసినటువంటి వాళ్ళు శిక్షిస్తారు. ఇందులో తప్పేముంది? అంటే ఇది రాజకీయ ఎవరినమ్మా? కక్ష అని అంటున్నారు కదా, రాజకీయ కక్ష అంటే వాళ్ళు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఆరోపణలు చేశారు, ప్రతి విమర్శలు జరిగాయి, కానీ ఇప్పుడు కావాలని రాజకీయ కక్షగా కనిపిస్తోంది, ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు కొందరిని, కావాలని లిక్కర్ కేసుకు సంబంధించి. ఎవరి మీద కేసులు పెట్టారు తల్లి చెప్పమనండి. పబ్లిక్ గమనిస్తున్నారు. ఎవరి మీద కేసులు పెట్టారు చెప్పండి, ఒక్కరి మీద చూపించండి. ఇప్పుడు మేము ఎవరినో పరామర్శించకపోతే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మీద రాళ్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. చేయనటువంటి నేరానికి మా కొల్లు రవీంద్రని జైలు శిక్ష చేసినటువంటి పరిస్థితులు చూశాము. ఒక పిటిషన్ మీద ఎండార్ చేస్తే అచ్చెన్నాయుడిని జైలు చేశారు. 70,000 మందికి ఉపాధి కల్పిస్తే స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో జరిగిందని మా నేత చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అది రాజకీయ కక్ష అంటే ఈరోజు ఎవరి మీద పెట్టాం చెప్పండి? ఎవరి మీద? మా ప్రభుత్వంలో 1 ఇయర్ అయింది. ఎవరి మీదైనా ఏ విషయం మీదైనా కేసులు పెట్టామా చెప్పమానండి. అంటే పోసాని కృష్ణమురళి మీద కూడా కావాలనే కేసులు పెట్టి అటు ఇటు తిప్పడం చేస్తున్నారు అని చెప్పి మనం విన్నాం. అమ్మా, పోసాని కృష్ణమూర్తి గారు మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి. ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు సమాజం తలదించుకునే విధంగా ఉంది. కొన్ని కొంతమంది వ్యక్తులు అసలు ముఖం చూపడానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళే కాదు చాలా మంది మాట్లాడారు. సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలకు బదులుగా మాట్లాడినటువంటి వాళ్ళకి తప్పకుండా ఏదైనా రాజ్యాంగబద్ధంగా పోలీసులు వ్యవహరిస్తారే తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు ఎప్పుడూ వ్యతిరేకించరు. వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. లేదంటే చట్టాలను అతిక్రమించి పనిచేసినటువంటి పోలీసులు ఈరోజు ఎక్కడున్నారో చూస్తున్నారు. కాబట్టి పోలీసులు కూడా చట్టం ప్రకారమే నడుచుకుంటారు, అంతే తప్ప వ్యతిరేకించి ఏం చేయరు. ఈరోజు ప్లే కార్డు పట్టుకొని తిరిగారు. ప్లే కార్డులు ఎక్కడ పట్టుకొని తిరుగుతారమ్మా? ఏది రప్ప అని ఇప్పుడు మా కేశవ్ గారు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు. నిజంగా అందులో ఎవరు నరుకుతారు? అంటే 150 వాడడం తప్పేనా అంటున్నారు వాళ్ళు. సినిమా డైలాగ్సే కదా మేము వాడింది. సమయము సందర్భం ఉండాలి, సందర్భం ఉండాలి. ఎక్కడో తెర వెనక నాటకంలో మాట్లాడిన మాటలు ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు మాట్లాడితే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. అందులో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దుల మేరకే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నారు. అనేక మంది కార్యకర్తలు చంద్రయ్య లాంటి వాళ్ళని నడి బజార్లో నరికారు. ఏనాడన్నా రప్ప అని అన్నారా? ఎవరినన్నా నరుకుతామన్నారా? ఏంటమ్మా మాటలు? అంటే నిజంగానే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటారా మీరు? మీ వర్షన్ ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ మా జాతకంలో లేదు. మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు పరుస్తూ ముందుకు వెళ్తున్నాం, అంతే తప్ప మాకు డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదు. మాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదు. డైవర్షన్ మీద మాకు అసలు తీరిక లేదు. ఒకవైపు పోలవరం ముందుకు తీసుకెళ్తున్నాం, మరొక వైపు అమరావతిని నిర్మాణం చేస్తున్నాము, మరొక వైపు పారిపోయినటువంటి పరిశ్రమలు వెనక్కి తెప్పిస్తున్నాము. ఉద్యోగ అవకాశాలు ఈ 1 ఇయర్ లో 5 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము. అనేక రకాలుగా విద్యా అభివృద్ధికి సంస్కరణలు చేపట్టాము. టీచర్ల రిక్రూట్మెంట్ కు పూనుకున్నాము. ఎక్కడ లేనటువంటి విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా